నవ్వుతున్నావే? మంచి లక్ష్మి అనుకుంటున్నావా? చెత్తగా ఉంది నా మేక్. అసలు మీరు అట్లా ఎట్లా అంటారు? 1 hour కోసం చేయడానికి బ్రాండ్ పైసలు ఇస్తున్నారా? ఇచ్చి పడేసింది శ్రావ్య అయితే. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షరెడ్డి కస్తూరి. ఈరోజు ఎవరో బయట సౌండ్ ఇస్తున్నారు. సో మీరు వ్లాగ్స్ అని అడుగుతున్నారు కదా. ఈరోజు చాలా పనులు ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను రెడీ అవుతున్నా షూట్కి, అందుకే 6:40కి లేచిన. నాకు 11:30కి షూట్ ఉంది జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు నేను షూట్కి రెడీ అవ్వాలి. రెడీ అయినాక ఐ హ్యావ్ టు గో టు శ్రావ్యాస్ టు పిక్ హర్ అప్. చాలా డేస్ తర్వాత నేను షూట్కి వెళ్తున్నా. కొంచెం శ్రావ్య వస్తే కొంచెం హెల్ప్ చేస్తుంది కదా. షీ నోస్ మై ప్రొఫైల్స్ అండ్ ఆల్. సో ఈజీ అయిపోతుంది నాకు షూట్కి అని దాన్ని తీసుకొని వెళ్తున్నా. అండ్ దాని తర్వాత లంచ్, దాని తర్వాత we might be going for shopping. So the thing is, today might be the best day to vlog. I mean, చాలా రోజులకి, చాలా మంత్స్ యాక్సెప్టెడ్ బ్రాండ్ కొలాబరేషన్. ఎట్లయినా షూట్కి వెళ్తే 1 day వేస్ట్ అవుతుంది కాబట్టి ఇన్ని పనులు పెట్టుకున్నాను నేను. సో యా, నేను ఇప్పుడే స్టార్ట్ అయినా మా ఇంటి నుంచి. నాకు చాలా లేట్ అయిపోయింది, నేను చూసుకోలే టైం. నాకు ఏం అర్థమవుతుంది. 11:30కి షూట్, ఇప్పుడు 10 అవుతుంది. అబ్బా, I have to go to Shravya's place and pick her up. I have to change dress శ్రావ్య వాళ్ళ ఇంట్లో. ఏం చేసినా అసలు ఇంతసేపు నాకు అర్థమవుతలేదు. మేబీ బికాస్ ఆఫ్ ద వింగ్ లైనరా అర్థం కావట్లేదు నాకు. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు కూర్చొని అనలైజ్ చేసుకుంటే, కూర్చొని కాదు, ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, నేను ఇందాక రీల్ చేసిన, షూట్ చేసిన రీల్. జస్ట్ రెడీ అయ్యేటప్పుడు మాట్లాడటమే. సో నేను దేని గురించి మాట్లాడినా అంటే, ఒక్క నిమిషం. ఓకే, దిస్ ఈజ్ మై మేకప్ లుక్. బాగుంది కదా. సో దేని గురించి మాట్లాడినా అంటే, ఆ రీల్లో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినా అనమాట. యాస్, నేను లెన్స్ పెట్టుకుందాం అనుకున్నా ఈరోజు, బట్ నాతో కాలేదు లెన్స్ పెట్టుకోవడం. జరుగుదా బై. సో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఏం కాదు ఇది. ఎప్పుడో ముందు కూడా పెట్టుకుంటే నేను లెన్స్, బట్ ఎందుకో ఈసారి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మేబీ బికాస్ చాలా రోజులైందానేమో, నాకు తెలియదు. అయినా నాకు అలవాటు కూడా లేదు లెన్స్ పెట్టుకోవడం అంత ఆఫెన్గా. ఐ డోంట్ పుట్ లెన్స్. గుద్దురా వచ్చి గుద్దు నా. సో కాదు, ఇంతమంది జనాలు ఈడికెళ్ళి వస్తున్నారు. ఇంత ట్రాఫికా? హార్న్ కొడితే ఏడికెళ్ళి పోవాలి నేను? సరే గైస్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను డ్రైవింగ్ చేసేటప్పుడు. బికాస్ ఇట్లానే ఏదో మాట్లాడుతుంటా. సో బాయ్, లవ్ యూ గైస్. బై am I telling bye? నేను ఎందుకు అసలు బాయ్ చెప్తున్నా నాకే అర్థమవుతలేదు. నేను శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్కడ పోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాయి అర్థమవుతున్నాం. శ్రావ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇది ఇంకా రెడీ అవ్వలేదు అసలు. హాయ్ శ్రావ్య. ఏం చేస్తున్నావు? ఇంకా రెడీ అవ్వకుండా? అయిపోయింది నాది. నేనేమో రింగులు చేసుకుంటా, నువ్వేమో స్ట్రైట్ చేసుకో హెయిర్. నాకు స్ట్రైట్ మంచి సూట్ అవుతుంది. రింగులు చేసుకున్నా. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కర్ల్స్ ఎంత అడారబుల్. మాకేమో వేవీ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి మేము స్ట్రైట్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాం. ఓకే గైస్, దిస్ ఇస్ మై డ్రెస్. షూట్కి అయితే చాలా లేట్ అయిపోయింది అసలు. మేము యాక్చువల్లీ 10:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ 10:30 దాటిపోయి జమానా అయిపోయింది. ఆన్ ద వే షూట్ లొకేషన్కి, ఇట్స్ ఇన్ జూబ్లీ హిల్స్. మీకు ముందే చెప్పినట్టు కదా. ఎందుకు నవ్వుతున్నావే? సో హౌ ఆర్ యు గైస్? శ్రావ్యకి నేను ఒక వర్షం తెలుసా? చెప్పే, ఇష్టం వచ్చింది. కాళ్ళని చూడండి, కాళ్ళకి దెబ్బ ఉంటుంది. అది చిన్న యాక్సిడెంట్ అయింది అన్నమాట. మంచి లక్ష్మి అనుకుంటున్నావా? ఎందుకట్లా మాట్లాడతామే? మాన్యువల్ హైవేస్ లో
ఇంకా చాలా బాగుంటుంది నడపడానికి కదా. ఇప్పుడు ట్రాఫిక్లో అంటే అవి గేర్లు షిఫ్ట్ చేసుకోవడానికే మనకు కొంచెం నాకు మస్తు అనిపిస్తుంది అది, ఆ గేర్ షిఫ్టింగ్ ఏదో ఇస్తాను రేసర్ అనిపిస్తుంది. దగ్గర అంటే పర్లేదు, కానీ దూరాలు నడపాలంటే ఆ రోజు చిరాకు వస్తుంది. మనకే మస్తు ఎక్స్పీరియన్స్. మరి ఏంది ఇప్పుడు షూట్ అయిపోయాక ఏం చేస్తున్నావు? సో షూట్ అయిపోయినాక ఒక బడ్జెట్ ఇస్తా. నేను ఇస్తా బడ్జెట్. సరే నువ్వు ఇవ్వు. యూ కెనాట్ వేర్ బట్టలు. యూ హ్యావ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో నేను కింద పడ్డా కాబట్టి నాకు దెబ్బలు తాకినాయి కాబట్టి నేను స్టైల్ చేయను. సో నేను ఏం బట్టలు వేసుకోలేను కాబట్టి బట్టలు వేసుకోను కండి. తప్పుగా మాట్లాడుకు, అలా కాదు. సో నేను అన్ని అవుట్ఫిట్స్ ట్రై చేయలేను కాబట్టి నేను దీన్ని స్టైల్ చేస్తా. ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ లోపు మనం ఎంత బాగా స్టైల్ చేయగలుగుతామని చూద్దాం. 2000 ఇస్తా అనుకుంటా బడ్జెట్. ఆలోచించుకో ఏడికి పోదాము అని. అర్థమవుతుందా? షూట్ అయ్యే లోపు ఆలోచించు. లంచ్ కూడా టైం ఉంది నీకు. ఆలోచించి విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎస్. యా. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ గైస్. దానికి 2000 బడ్జెట్ ఇస్తా బేసికలీ. దానికి టైం ఉంది. లంచ్ అయిపోయేంత వరకు టైం ఉంది ఆలోచించుకోవడానికి. ఆ 2000లో నన్ను స్టైల్ చేయాలి. బికాస్ ఐ లవ్ శ్రావ్య స్టైల్ సో మచ్. వెస్టర్న్ షీ వేర్స్ షెఫ్స్ కిస్ మస్తు వేసుకుంటుంది. దాని నుంచి మస్తు నేర్చుకున్నా నేను. దిగు బట్ ఇట్స్ ట్రూ. థ్యాంక్ యూ. I can rock maybe Indian because my mom fashion designer చిన్నప్పటి నుంచి కాబట్టి నాకు అంత నాలెడ్జ్ ఉంది. కొంచెం అన్న నాలెడ్జ్ ఉంది. ట్రూ. బట్ వెస్టర్న్ ఐ డోంట్ నో. సో యా. అట్లేం లేదు. ఐ ఫీల్ a lot of times she dresses better. నేను కొన్నా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ట్రెడిషనల్ అయితే నో డౌట్ షీఈస్ ద బెస్ట్ బికాజ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి, అన్ని డిజైన్స్, మోడల్స్. ఐ లవ్ కస్టమైజేషన్. ఇది నీకు మాత్రమే కస్టమైజ్డ్, పర్సనలైజ్డ్ అంటే ఐ ఫీల్ సో గుడ్. లైక్ నాదది. ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ కదా. ఈ కారు కూడా మూవ్ అవుతుంది. కాదే నాకు ఈ మధ్య అనిత ఈ సాంగ్ గుర్తొస్తుంది ఎందుకు. ఆ సాంగ్ యాక్చువల్లీ నేను కూడా చిన్నప్పుడు వాడుతుండే. నా ప్రాణమా వీడిపోకుమా. ఇప్పుడు ఎట్టే ముందుకెళ్ళి లెఫ్ట్ పో. సరే, రైట్ నుంచి పోతున్నా. లెఫ్ట్ అని ముందు చెప్పచ్చు. అటు ఇంకో దారి లేదు, నీకు లెఫ్టే ఉంటుంది. అట్లనా? నేను ఇన్ని ఒక సెకండ్ ట్రిప్ అయినా పాటని. క్రేజీ ఉంటుంది. తింటుందా పోతుందా? ఇట్లా కదా. సో ఇది అండి, షూటింగ్లో బిజీగా ఉంది అక్షయ రెడ్డి కస్తూరి. ఏం చేస్తున్నావు? బాగుంది కదా. చాలా బాగుంది. అదేలే. So finally, we just had lunch and look at my face, I'm so tired. So where are we going now? We just had lunch at Subramisa and now we're heading to Inorbit, I guess, to get the shoot done. I gave her a challenge, no? You remember? So No, I gave you a challenge. Okay. I'm styling her. So yeah. We'll have to get that done. We'll go to Panjagutta next, Kaleria. Okay, that would be easier for us to go. Right. Home. For us to go home from there. So we are going to Panjagutta, not Inorbit. Yes.
సో గైస్ సీ యూ దేర్. బంజారా హిల్స్ వెస్ట్ సైడ్కి తీసుకొచ్చింది. ఏదన్నా ప్రాపర్ అవుట్ఫిట్ స్టైల్ చేయాలి అంతే కదా. ఎస్. ఓకే, సో అది వన్ పీస్ కానీ, అది కోడ్ సెట్ కానీ, జీన్స్ టాప్ కానీ ఏదన్నా అది సెలెక్ట్. హాయ్, షాపింగ్ అయిపోయింది. ఆ 2000లో నాకు బాగానే షాప్ చేసింది. ఒక ఫ్రాక్ వచ్చింది వెస్ట్ సైడ్లో. ఇట్ వాజ్ సో క్యూట్, చాలా బాగుంది. అవుట్ఫిట్ చూడాలనుకుంటే మీరు రీల్ చూడండి. ఓకే, జస్ట్ రీచ్డ్ హోమ్, శ్రావ్యాస్ ప్లేస్. దానికోసం వెయిట్ చేస్తున్నా నేను. అది పైకి పోయింది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ గర్ల్స్ స్లీప్ ఓవర్. అండ్ ఈ పోర్టబుల్ లైట్ ఎంత బాగుంది అసలు. అండ్ యు నో వాట్ హ్యాపెండ్ ఈరోజు షూట్లో. వెయిట్, ఇప్పుడు నేను చెప్పను, అది వచ్చినాక నేను అది ఇద్దరం కలిసి చెప్తాం. లుక్ ఎట్ మై మేకప్. ఇట్ లుక్స్ గుడ్ ఆన్ కెమెరా, బట్ ఇన్ రియల్ లైఫ్ చాలా చెత్తగా ఉంది నా మేకప్. ఐ మీన్ ఇదంతా చాలా డ్రై అయిపోయింది నాకు. మేబీ లాడియా షోరూంలో ఏసీ వల్ల అనుకుంటా. ఆల్సో మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయా? వర్షం పడుతుంది. సో ఆ షూట్లో అక్ష కొంచెం నవ్వు అని వీడియోగ్రాఫర్ అంటుంటే నాకు ఎట్లా నవ్వాలో అర్థం కావట్లే అసలు. అంటే బ్రేసెస్ తట్టుకుంటుండే నాకు. అండ్ ఆల్సో ఆఫ్టర్ లైక్ 2.5 months నేను లైక్ ప్రొఫెషనల్ షూట్ చేసిన. ఐ ఫెల్ట్ వియర్డ్, లైక్ ద స్మైల్ అంతా వియర్డ్ అయిపోయింది. నా ఫేస్ స్ట్రక్చర్ చాలా చేంజ్ అయింది యాక్చువల్లీ, చాలా డిఫైన్డ్ అయింది. బట్ యా, సో బేసికలీ షూట్లో ఏమైంది తెలుసా ఈరోజు? ఇది చెప్తాను. చాలా అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిందనమాట మాకు. షూట్కి వెళ్ళినాం, అంత మంచి జరుగుతుండే. సో వాళ్ళే వచ్చి, ఆ బ్రాండ్ వాళ్ళే వచ్చి అడిగినారు దాట్, అంటే బ్రాండ్ వాళ్ళే అంటే అక్కడ టీమేమో మరి టీమ్ బేసికలీ. సో వాళ్ళు అడిగినారు దాట్ మీకు ఏమైనా వర్క్ ఉందా షూట్ తర్వాత, ఎంతసేపటి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు షూట్ అని. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ చేసుకోవాలి అని ఒక 1 hour అన్నట్టు చెప్పింది అప్రాక్సిమేట్గా. అండ్ 1 hour చేస్తా, అంతకు మించి నేను చెయ్యా అనే పాయింట్ అసలు లేకుండే. సో అట్లా జరిగిపోయింది అదంతా. అండ్ దెన్ ఎవరైతే ఏజెన్సీ అప్రోచ్ అయినారో బ్రాండ్ కొలాబ్ కోసం ఈ బ్రాండ్ తోటి, వాళ్ళు సడన్గా ఆ పిల్ల మెసేజ్ చేసింది చాలా అన్ప్రొఫెషనల్ వేలో, సేయింగ్ ఏమైనా ఉంటే నాకు చెప్పాలి కదా, టైం రెస్ట్రిక్షన్, ఆ బ్రాండ్ వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు అసలు, మీరు అట్లా ఎట్లా అంటారు వాళ్ళకి 1 hour అని, అది ఇది 1 hour కోసమే మీకు పే చేస్తున్నారా, 1 hour కోసమే పే చేస్తున్నారా? ఈ మాట నాకు కింది నుంచి గాలింది. వాట్ ద హెల్ అనిపించింది నాకు. సో ఎట్లా అన్నదంటే ఆమె 1 hour కోసం చేయడానికి బ్రాండ్ పైసలు ఇస్తున్నారా అన్నట్టు మాట్లాడింది. అట్లనే మాట్లాడింది. ఎవరికన్నా కాలుతుందా లేదా అట్లా మాట్లాడితే? బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ డూ ఇట్ ఫర్ మనీ, బట్ దెన్ ఫర్ అస్ మనీ కోసమే చేస్తున్నాము, పైసలు ఇస్తేనే మేము చేస్తాము, ఆర్ పైసలు కోసమే చేస్తున్నాము అన్నట్టు కాదు. వి రెస్పెక్ట్ అవర్ వర్క్ సో మచ్, కానీ అట్లా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడొద్దు కదా మాతోటి. దట్ దెర్ ఈస్ అ ప్రొఫెషనల్ వే టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ విచ్ షీ డిడ్ నాట్ డూ. అది మాకు కాలింది. మా ఇంట్లో ఉంది. ఎందుకే నీతో వీడియో చేస్తుంటే ఇట్లా పడుతుంది? నిన్ను చూస్తే పడిపోతుంది నా కెమెరా. చికెన్ నగ్గెట్స్, ఇంకా పొటాటో బైట్స్. అట్లా గడ్డగట్టి ఉన్నాయి, అవి పెట్టా లేవే, చల్లగా ఉన్నాయిగా, పెట్టచ్చు చాలా అన్ని. వెయ్యి ఒక 2 వెయ్యి, ఇంకా నేను ఎక్కువ తినాను చాలా భయమైతే గడ్డ కట్టిపోయినాయి. సరే ఫస్ట్ ఇది ఆ షూట్ది మేము కంప్లీటే చేయలే కదా. నేను శ్రావ్యతో మాట్లాడినా అక్కడికక్కడే. దాని తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని పిలిపించినాం, ఆయనతో మాట్లాడినాం. ఎవరైతే సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నారో, ఈ ప్రమోషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పినాం. ఇక వాళ్ళతో కూడా వాళ్ళతో మాట్లాడలేను ఏమి, జస్ట్ నాకు ఎవరైతే బ్రాండ్ ఇచ్చినారో ఆ అమ్మాయి ఇవ్వండి, అమ్మాయికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా అన్న. మాట్లాడినా ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ కదా అది ఇది అంటే, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు, నువ్వు 1 hour ఉంటా అని అది ఉంటా అని ఆమె అట్లా వాగుతుంది. నేను ఒకటే మాట అన్నా, నువ్వు వాళ్ళు అడిగినారు నన్ను ఎప్పటి వరకు మీరు షూట్ చేసుకుంటారు అంటే 1 hour అని చెప్పిన. ఇప్పుడు షూట్ అయిపోతుంది 2.5 hours 3 hours నేను ఇక్కడే ఉన్నా, ఒక్క మాట కూడా అనలేదు నేను. అయినా మళ్ళీ అదే పట్టుకొని కూర్చుంది, 1 hour అని అట్లా ఎట్లా చెప్తారు మీరు అని. ఇంకా శ్రావ్య ఫోన్ తీసుకొని ఇచ్చి పడేసింది. శ్రావ్య అయితే ఆమెకి అబ్బా
సో, అంతా ఇంకా ఎందుకులే ఇంకా డ్రాగ్ జేసుకోవడం అని జెప్పేసి కంప్లీట్ చేసుకొని వి వెంట్ ఫర్ లంచ్ అండ్ ఆల్. అసలు గుర్తు రాలే నేనిట్లా వ్లాగ్ జేస్తున్నా అని. నగెట్స్ తర్వాత రూమ్‌లో కూర్చొని నేను, మా డ్యాడీ, శ్రావ్య ముగ్గురం చిల్ అయినాం. పార్టీ చేసుకున్నాం కొద్దిసేపు. దానంక నేను, శ్రావ్య ఇంకా 3 వరకు కూర్చొని ముచ్చట్లేసుకున్నాం అసలు. నాకు షూట్ చేయాలని గుర్తు రాలే. సో, సారీ. I will get better in this vlogging and all. I'm really liking this though, vlogging and all. Hmm. I'll get better. Okay. Okay, guys. I think I have to end this vlog here. So, yeah. See you guys in my next. Bye.